श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु जिल्लेलमुड़ी అనసూయ माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహంతో మాస్టర్ గారు జిల్లేళ్లమూడి అనసూయ మాత సాన్నిధ్యంలో ఉంటూ ఆయన అనుభవించి ఆస్వాదించినటువంటి విశేషాలని మనకు ఈ వింతలు విశేషాలు అనే పుస్తకం ద్వారా మనకు అందించారు. ఈ పుస్తకంలోని విశేషాలని మనం కొన్ని వారాలుగా సత్సంగం ద్వారా వివరించుకుంటూ వస్తున్నాం. ఈరోజు పోయిన వారం ఏం చెప్పుకున్నాం? మనం పోయిన వారం సత్సంగంలో ఏం చెప్పుకున్నాము? అమ్మ అనుగ్రహం అంటే ఏంటి అనంటే, ఏది అనుగ్రహం కాదో చెప్పు అనేసి అమ్మ ప్రశ్న వేశారు. అంటే మహాత్ములు ఇచ్చేటటువంటి ఏ చిన్న పలుకైనా కూడా వాళ్ళ అనుగ్రహంతోనే సమానం ఏముంది? వాళ్ళ అనుగ్రహమే. వాళ్ళ నోటి నుంచి వెలువడే ప్రతి పదము ప్రతి అక్షరము కూడా వారి యొక్క అనుగ్రహంగానే మనం భావించాలి. అంతేగాని ఒకసారి మంచిగా మాట్లాడితే వాళ్ళ అనుగ్రహము, చెడ్డగా మాట్లాడితే వాళ్ళ అనుగ్రహం కాదు అని కాదు. వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ అనుగ్రహమే. ఈరోజు 12వ అధ్యాయం నా స్మృతి పదములో హైమ అంటే మాస్టర్ గారు ఈ హైమ అంటే జిల్లేళ్లమూడి అమ్మగారి అనసూయ అమ్మగారి కుమార్తె. ఆమె నా స్మృతి పదంలో హైమ అని అన్నారు. అంటే హైమమ్మని గురించి మాస్టర్ గారు ఇక్కడ వివరిస్తూ వస్తున్నారు. తేదీ ప్రకారం నవంబర్ 11, 1968 హైమమ్మ 25వ జన్మదినం అన్నారు. అంటే ఆ రోజుకి ఆమె వయస్సు 25 సంవత్సరాలు కాబట్టి ఆమె 1943లో జన్మించారు. మాస్టర్ గారు 1938లో జన్మించారు. అంటే హైమమ్మ మాస్టర్ గారి కన్నా 5 సంవత్సరాలు చిన్నవారు. 5 సంవత్సరాలు మాస్టర్ గారు పెద్దవారు ఈమె కంటే. 38లో మాస్టర్ గారు, 43లో హైమమ్మ, అంటే 5 సంవత్సరాలు తేడా. జీవించి ఉన్నట్లయితే 25 సంవత్సరాల వయసు అధిగమించి దివ్య మానవికిగా వికసించి గుర్తించబడి పరిపూర్ణమైన జీవితం గడిపి ఉండేది అన్నారు. దివ్య మానవికగా. ఇక్కడ దివ్ అంటే ఏంది? వెలుగు. వెలుగు అంటే జ్ఞానము. దివ్య మానవికగా అంటే ఇప్పుడు జిల్లేళ్లమూడి అనసూయ మాత అమ్మ ఏ విధమైన జ్ఞానాన్ని మనకు అందించారో అదే విధంగా ఈమె జీవించి ఉంటే కూడా, ఈ హైమమ్మ జీవించి ఉంటే కూడా అటువంటి జ్ఞానాన్ని, అటువంటి పరిపూర్ణత్వాన్ని మనకు అందించి ఉండేవారు అని రాస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. పరిపూర్ణమైన జీవితం గడిపి ఉండేది అని. వివాహం జరిగి ఉండేది. ఏ పూర్ణత్వం అమ్మగా ఉన్నదో అదే పరిపూర్ణత్వము అనేక అవతారాలుగా ఆవిర్భవించి అమ్మ తర్వాత ఒక పరంపరగా మనకు దక్కి ఉండేది అని. ఇక్కడ అమ్మ అంటే మనం ఏమనుకున్నాం పోయిన సత్సంగాల్లో? అంతా అయినది అమ్మ, అంతులేనిది అమ్మ. అంటే ఆమె ఇదంతా ఉంది, అంతా అయినది అమ్మ, అంతము లేనిది అమ్మ, ఆది అమ్మ అనుకున్నాం. అంటే ఈమె జీవించి ఉంటే కూడా అటువంటి పరిపూర్ణత్వాన్ని కలిగి ఉండేది అని చెప్తున్నారు. హైమ క్షేమంగా 25 సంవత్సరాల వయసు దాటినప్పుడే దాని వివాహ విషయం ఆలోచించవచ్చని, అప్పుడే హైమ ఆరోగ్యంగాను ఆధ్యాత్మిక జీవనంలో అమోఘంగాను ఉండేదని హైమ జీవించి ఉన్నప్పుడే అమ్మ చెప్పుండేది. అంటే పిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా, ఏమ్మా పిల్లలకి పెళ్ళి ఎప్పుడు చేస్తావు, ఏమ్మా పిల్లాడికి ఎక్కడ సంబంధాలు ఎక్కుతున్నారా అని అడుగుతాం కదా. అలా ఎవరైనా అడిగినప్పుడు అమ్మ ఏం చెప్పేదంటే, పెళ్లి వయసు రానియండి అప్పుడు ఆలోచిస్తాంలే అని చెప్పేసి అమ్మ అనేవారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆ హైమ యొక్క స్థితి, ఆ హైమమ్మ యొక్క స్థితి, అమ్మ అంతా అయినది అని అనుకున్నాం కదా, అమ్మకు తెలుసు. అలా తెలుసు కాబట్టి అడిగిన వాళ్ళకి ఇలా సమాధానం చెప్తుంది. వింట సంధించిన బాణాన్ని చిరంతనమైన ప్రగాఢ నిశ్శబ్దంలోనికి లాగి విడిచినప్పుడు
తెగిపోయి మెలికలు పడిన వింటి త్రాడి మోతను మాత్రమే మనం ఇప్పుడు వినగలం. వసంతకాలములో నిర్మలమైన మేఘాఛాదితము అయిన సుప్రభాత పుటాకారములో మాత్రమే హైమ యొక్క ఆమలీనము అపారము అయిన ప్రేమని, చిక్కని ఆపేక్షను ఆమె మనసులో మలయ మారుతపు స్వచ్ఛందనీయం చూడగలము. అంటే అక్కడ హైమమ్మ యొక్క ప్రేమ తత్వాన్ని మాస్టర్ గారు ఇక్కడ వివరిస్తూ వస్తున్నారు. నాకు అనిపిస్తుంది అంటే మాస్టర్ గారు చెప్తున్నాడు, దాదాపు అందరికీ హైమాలయం వలనే ఉంటుందని అనేసి. అదృశ్యము అంటే కనపడదు, అగమ్యము వరదాయిని అయిన దేవత ఆమె అంటున్నారు. అంటే అదృశ్యంగా ఉండి వరదాయిని అంటే వరాలు ఇచ్చేటటువంటి దేవతే ఈ హైమ అన్నట్టుగా చెప్తున్నారు మాస్టర్ గారు. నాలో గొంతు నుండి బయటికి అతి బాధతో ప్రయత్నిస్తున్న గడ్డ కట్టిన విషాదమే ఆమె. నా కను కొలుకుల్లో అతి కష్టం మీద ఇంకిపోయిన 2 కన్నీటి బిందువులు. అమ్మతో సహా ఇక్కడున్న సర్వానికి నాకు మధ్య గల దూరం ఆమె. అంటే అది తలుచుకుంటేనే ఆయన కన్నుల కొలుకుల్లో ఆ నీళ్ళు అనేటివి అలా వచ్చేస్తాయి. మనకు ఆ మనసు లోతుల్లో ఉన్నటువంటి బాధని తలుచుకోగానే మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ విధంగా బలవంతంగా ఆపుకోగలుగుతున్నారంట మాస్టర్ గారు. అమ్మతో సహా ఇక్కడున్న సర్వానికి కూడా సర్వానికి నాకు మధ్య గల దూరం ఆమె. అంటే సర్వానికి అన్నారు. అమ్మకు ఒక్కటే కాదు, మాస్టర్ గారికి ఒక్కరికే కాదు. ఇప్పుడు ఒక ఇష్టమైన వస్తువుని ఎవరు ఇష్టపడరు? ఒక మంచిగా ఉన్నారు, అబ్బా వాళ్ళు భలే మంచోళ్ళండి, అక్కడికి పోతే భలే ప్రేమగా మాట్లాడతారండి, చాలా చక్కగా సమాధానం చెప్తారండి అని అంటారు. అలా సమాధానం చెప్పే వాళ్ళ దగ్గరికే కదా మనం కూడా పోతామా? సమాధానం చెప్పకుండా విసుక్కుంటా కసురుకుంటా ఉండే వాళ్ళ దగ్గరకు మనం పోతామా? పోలేం కదా. అటువంటి తత్వం కలిగిన ఆవిడ ఇక్కడ హైమమ్మ. నా జీవిత రథం వేగంగా పయనించి చేరుకోదలసిన గమ్యం ఆమె. గమ్యం అంటే మనం కూడా ఏమనుకుంటాము, ఒక మంచి లక్ష్యాన్ని చేరుకోవాలా, మన గమ్యాన్ని చేరుకోవాలని. ఆ జీవిత రథం వేగంగా పయనించి అంటే ఆమె అంత స్థితిని మనం పొందాలి అని అనుకుంటాం. మనం జిల్లేళ్ళమూడి సమ్మేళనానికి పోయినప్పుడు ఫస్ట్ జిల్లేళ్ళమూడి అమ్మ అక్కడ విగ్రహ స్వరూపం, అమ్మవారి స్వరూపం అక్కడ ఉంటుంది. తర్వాత ఇటు పక్కగా హైమమ్మని చూసాం కదా, అట్లా అది చూసాం కదా, గుర్తుకొస్తుందా? అది చూసాం. అట్లాగా ఆ గమ్యం వైపు అంత స్థితిని నేను ఎప్పుడు చేరుకోవాలి అనేసి మాస్టర్ గారే అంటున్నారు ఇక్కడ. ఎవ్వరూ ఏదీ పూరింపలేని అగాధం ఆమె. అత్యంత బాధాకరమైన ఆక్రందన కూడా చెదరగొట్టలేని భయంకరమైన నిశ్శబ్దం ఆమె. అమ్మ సాన్నిధ్యంలో నేనుండటంలోని విలక్షణమైన సంతోషం ఆమె. అంటే అమ్మ సాన్నిధ్యంలో నేనున్నప్పుడు విలక్షణమైన సంతోషం, అది అనిర్వచనీయం, చెప్పలేమన్నమాట. ఇది ఇంత అంత అంత అనేది ఒక కొలమానం అనేది దానికి ఉండదు. హైమ అత్యంతము ప్రేమించి లాలించిన ఆట వస్తువుని నేను. అంటే ఇప్పుడు హైమమ్మ అక్కడ చిన్న బిడ్డ అని అనుకుంటే మాస్టర్ గారిని ఆట వస్తువుతో పోల్చారు. చిన్నపిల్లలు ఆట వస్తువుల్ని ఎంత ప్రీతిగా ఆడుకుంటారో చూడండి. మనము అన్నం పెడుతున్నా వాటితో ఆడుకుంటుంటారు, మనం ఇంకేదైనా స్నానం చేపిస్తున్నా వాటితో ఆడుకుంటుంటారు. అంత ప్రీతిగా మాస్టర్ గారిని చూసుకునేవారు. చిన్నపిల్ల హైమమ్మ అని అనుకుంటే ఆట వస్తువుతో పోల్చారు ఇక్కడ మాస్టర్ గారు. ఆట వస్తువుగా అనుకున్నారు. అంత ప్రీతిగా మాస్టర్ గారిని ఆమె చూసుకునేవాళ్ళంట. చాలామంది వద్ద నేను పొందలేకపోయినట్లున్న అవగాహనే హైమ. 10 మందిలో తరచూ చెప్పుకోలేని పవిత్రమైన స్మృతి ఆమె అన్నారు. అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు అమ్మ దగ్గర ఒకలాంటి ప్రేమ పొందుతారు, నాన్న దగ్గర ఒకలాంటి ప్రేమ పొందుతారు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాంటి ప్రేమ పొందుతారు, ఇంకా వాళ్ళ బంధువులు చుట్టాలు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ దగ్గర కావచ్చు. అలాంటి వాళ్ళందరి దగ్గర పొందలేనటువంటి ప్రేమని
ఎంతో మంది దగ్గర పొందలేటటువంటి ప్రేమని ఈ హైమమ్మ దగ్గర మాస్టర్ గారు పొందాను అని చెప్తున్నారు. 4.5 సంవత్సరాల క్రితం 1964వ సంవత్సరం మే 3వ తారీఖున జిల్లేళ్ళమూడిలో నా స్నేహితులతో పాటు డాబా పైన కూర్చుని ఉన్నాను. జిల్లేళ్ళమూడిలో నేనున్నందువల్ల పొందిన పారమార్థిక పరిణామాన్ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ 1964లో డాబా పైన కూర్చొని ఉన్నాను అని అన్నారు. 1963లో మాస్టర్ గారు షిరిడీకి వెళ్ళి విశ్వ చైతన్యానుభూతిని అక్కడ బాబా సన్నిధిలో పొందారు. ఆ పొందేసి వచ్చిన తర్వాత జిల్లేళ్ళమూడికి వచ్చుంటారేమో, అప్పుడు ఇది రాసున్నారు మాస్టర్ గారు. అది నాకంత గణనీయంగా కనపడలేదు. ఎందుకంటే నేను గమనించగలిగిన ఆధ్యాత్మిక అనుభవం నాకు కలగలేదు. నా ఉనికిలో నేను లీలగా అనుభవిస్తున్న ప్రగాఢమైన మనశ్శాంతి కూడా నాకు రూఢీగా లేదు. ఇప్పుడు జిల్లేళ్ళమూడిలో ఉన్నారు. అక్కడ జిల్లేళ్ళమూడు ఉండాలి అని అనుకుంటే అక్కడ ఏం పని మీద ఉండాలి? ఆశ్రమం పని మీద ఉండాలా? హైమమ్మ కోసం ఉండాలా? అనసూయమ్మ కోసం ఉండాలా? అది దేనికోసం ఉండాలి అక్కడ అనేది మాస్టర్ గారు ఆలోచించుకుంటూ ఉన్నారు. అక్కడ ఉండాలి అని అంటే ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనము. ఇక్కడ కూర్చోవడంలో అర్థమైంది, ఇక్కడ సత్సంగం కోసం వచ్చి మనం కూర్చున్నాం. మరి అక్కడ ఉండాలంటే ఇప్పుడు అమ్మ దర్శనానికి వెళ్ళారు అని అనుకోండి, 1 రోజులు 2 రోజులు వారం రోజులు ఉండేసి వచ్చేయాలి కదా. మరి ఆ తర్వాత ఇంకా అక్కడ ఉండాలంటే దానికి ఏంది పర్పస్, అది కావాలి కదా. దాన్ని ఆలోచిస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఎక్కువ కాలం నేను ఇక్కడ గడపాలని మాత్రమే ఉంది, కానీ నా పాదాలు నిలదొక్కునేందుకు ఆధారం నాకు లేదు అంటున్నారు. ఆయనకేమో ఎక్కువ కాలం అక్కడ ఉండాలని ఉంది, మరి ఎలా ఉండాలి, ఏ పర్పస్తో ఉండాలి అని నిలదొక్కోవాలి కదా. ఇప్పుడు ఒక చిన్న జాబ్ అన్నా చేస్తుండాలా, లేదు ఆ ఆశ్రమం పనులన్నా చూస్తుండాలా, ఆ ఆశ్రమంలో ఏదో లెక్కలు రాయడమో లేదో ఆ ఆశ్రమం కావాల్సిన ఏదో ఒకటి చేస్తానైనా ఉండాలా, దానికోసం నిలదొక్కోవాలా అంటున్నారు. పారమార్థికంగా ఒక సన్నిహిత పరిచయం ఏర్పరచుకోలేని, ఇదమిత్తమని చెప్పలేని అభయప్రదమైన పూజాభావమే అమ్మా. నాకు అందమైన నా జీవన నందనములోకి అమ్మ సన్నిధిలోని ఆధ్యాత్మిక అనుభూతి మిణుకు మిణుకుమనే నక్షత్ర కాంతి వంటిదే. అందమైన జీవన నందనములోకి, అందమైన నా జీవన నందనములోకి అంటే నా జీవితంలోకి అమ్మ సన్నిధిలోని ఆధ్యాత్మిక అనుభూతి, లౌకిక అనుభూతి కాదు, ఆధ్యాత్మిక అనుభూతి మిణుకు మిణుకుమనే నక్షత్ర కాంతి వంటిది. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నామనుకో, చిన్న చిరుదీపం వెలుగవుతుంది. ఆ మిణుకు మిణుకుమనేది కూడా అది గొప్ప వెలుగుగా మనకు కనిపిస్తుంది. అమ్మ చెబుతున్న అనేకమైన సంగతులు నాకు పూర్తిగా తెలియనివి కావు. అమ్మ మాటలలో నా గత జీవితంలో నాకేర్పడిన అభిప్రాయాలు ధృవీకరించబడడం మాత్రం గమనించాము. ఇప్పుడు సత్సంగం చెప్పుకుంటా ఉంటాం మనము. అలా సత్సంగం చెప్పినప్పుడు అక్కడ ఏదన్నా ఒక పాయింట్ వచ్చిందనుకో, అరే మనం ఆ రోజు అది చేశాం కదా, ఇది మనకే మొటిక్కై, దీనికి ఇది సమాధానం అయ్యి ఉంటుంది అని మనము అనుకుంటాం కదా. అసలు మనం ఇక్కడ వచ్చి కూర్చుంటాము, మన మనసులో ఏముందో తెలియదు, కానీ మన మదిలో మెదిలే ప్రశ్నలకు మనందరికి కూడా ఇది అనుభవమే, సమాధానమే సత్సంగం. సత్సంగంలో అనేక మందికి సమాధానాలు వస్తూనే ఉంటాయి కదా. ఈ విధంగా చీకటి పడే వరకు నేను ఆలోచిస్తున్న సమయంలో ఒకానొక చెల్లెలు హైమాను వెంటబెట్టుకొని వచ్చి నాకు పరిచయం చేసింది. అక్కడ చీకట్లో పడేంత వరకు అక్కడ కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నారు మాస్టర్ గారు. అలా ఆలోచించుకుంటా ఉండేటప్పుడు ఇంకొక ఆమె హైమమ్మని తీసుకొని అక్కడికి వచ్చి మాస్టర్ గారికి పరిచయం చేసింది. తన వయసు కన్నా చిన్నదిగా అవిచ్ఛిన్నమైన పెరుగుదల లేని సుకుమారమైన ముచ్చట గొలిపే బాలికలా ఉన్నది. అంటే అక్కడ హైమమ్మ ఎలా ఉంది అనేది, ఆ సుకుమారము అనేది పదాలు చాలా చక్కగా రాస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. నా ముందు కూర్చుంటూ నమస్తే అన్నది. ఆమె కమనీయ స్వరంతో గాఢమైన మమతా స్వభావము, అమాయకత్వము వెళ్ళబడినాయి. అక్కడొచ్చి కూర్చొని నమస్తే అనగానే ఎంత ఆమె వినయంగా చెప్పిందో
ఆ వినడానికి మాస్టర్ గారు ఈ మాట రాసినాడు, కమనీయ స్వరముతో అనేసి. అంత వినసొంపుగా ఆమె నమస్కారం చెప్పింది మా మాస్టర్ గారికి. గాఢమైన మమతా స్వభావము, అంటే మంచి, అంటే మాటలో కూడా గట్టితనం అనేది లేదు, అంత సున్నితంగా చెప్తుందన్నమాట. ఆమె మాట కూడా అంత మమతా స్వభావంతో చెప్తుంది. వర్తమానంలో అరుదైపోయిన ఈ సంబోధన చూసి జంకుతోనే నేను తిరిగి నమస్కారం చేశాను అంటున్నారు. ఇదంతా మాస్టర్ గారు చెప్తున్నారండి హైమమ్మ గారి గురించి. వర్తమానంలో కరువైపోయినా అన్నారు. ఇప్పుడు వర్తమానంలో అంటే ఇప్పుడు ఎవరైనా 2 చేతులు ఎత్తి నమస్కారం అని చెప్పుకుంటున్నామా మనము? ఎవరిని చెప్పు, ఎంతసేపు హాయ్ బాయ్ హలో అని అనుకుంటున్నాం. ఈ వర్తమానంలో కరువైపోయినటువంటి ఈ నమస్కారం చెప్పగానే హైమమ్మ ఈయన కూడా జంకుతోనే మాస్టర్ గారు ఆమెకి నమస్కారం చెప్పారు. కుశల ప్రశ్నలు నమస్కారం అయిపోయిన తర్వాత, ఏమండి బాగున్నారా, ఏం చేస్తున్నారు అనేసి ఇప్పుడు ఒకరినొకరు తెలియకపోయినా మాట్లాడుకుంటాం కదా, అలా కుశల ప్రశ్నలు వేసుకొని ఇద్దరు మాట్లాడుకొని అయిపోయిన తర్వాత మళ్ళా మాస్టర్ గారు ఆమె ఎవరికి వాళ్ళు వెనక్కి వచ్చేసారు, మళ్ళా విడిపోయారు. మర్నాడు హైమ వరండాలో కూర్చుని ఉండగా చూశాను. ప్రసంగవశాన తన ఆరోగ్యం గురించి, దీర్ఘము గుణరహితము అయిన వైద్య విధానం గురించి చెప్పింది. అంటే 2వ రోజు ఆ వరండాలో కూర్చొని ఉంది. ఆ వరండా అంటే మనం ఎక్కడ అనుకోవాలా? ఇప్పుడు మనం ఇక్కడ లేము, జిల్లేళ్ళమూడిలో ఉన్నాము. జిల్లేళ్ళమూడిలోకి పోయి అమ్మ సాన్నిధ్యంలో ఉంటూ వరండా అంటే ఎక్కడుందో చూసి అక్కడ హైమమ్మ ఉన్నట్లు మనం అనుకోవాలి. ఇప్పుడు ఆ వరండాలో ఉంటే ఆమె వచ్చి ఆరోగ్యం గురించి మాస్టర్ గారితో చెప్పింది. ఆ కాలంలో ప్రకృతి చికిత్స చేయించుకుంటున్నానని, అందులోనే కొంత గుణం కనపడిందని చెప్పింది. ప్రకృతి వైద్యం అంటే నాటు వైద్యం చేసుకుంటారు కదా, అది చేసుకుంటున్నానని, అది చేసుకోవడం వల్ల కొంచెం దాంట్లో నాకు ఆరోగ్యం మెరుగైంది అని చెప్పేసి మాస్టర్ గారితో చెప్తుంది. తర్వాత అప్పుడప్పుడు నా కోసం కబురు చేస్తుండేది. నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నన్ను గురించి విచారంగాను, నా పైన ఆపేక్షతోనూ చూపులు సారిస్తూ నాచే మాట్లాడించాలని ప్రయత్నం చేసేది. పరిచయం అయిపోయింది కదా, పరిచయం అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు మాస్టర్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పేసి పిలిపించుకొని మాస్టర్ గారిని దగ్గర కూర్చొని పెట్టుకొని ఆమె విషయాలు మాస్టర్ గారికి చెప్తూ మాస్టర్ గారి దగ్గర మాట్లాడించాలి అనేసి అప్పుడప్పుడు మాస్టర్ గారి దగ్గర మాట్లాడించాలి అనే ఉద్దేశంతో ఆమె మాటలు కలిపి ఆపేక్షతో ఆయన అలా చూస్తూ మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి ఆయన అలా చూస్తూ మాట్లాడించాలనేసి ప్రయత్నం చేస్తుండేది. కానీ స్వభావతః ఎక్కువ మాట్లాడే తత్వం నాకు లేనందువల్ల నా సమావేశాలు ముభావంగానే ఉండేవి. మాస్టర్ గారు ఎక్కువ మాట్లాడరు కాబట్టి ఆయన ఏదో 1-2 మాటలకి సమాధానాలు చెప్పేది, 1 వర్డ్ ఆన్సర్స్ చెప్పినట్టుగా అలా చెప్పేసి ముభావంగానే ఉండేది. అయినప్పటికీ ఆమె నా నుండి దూరంగా ఉండాలనిపించేది కాదు అన్నారు. ఇంతకు ముందే చెప్పాము ఇక్కడ, హైమ నన్ను ఒక ఆట వస్తువుగా ఇష్టపడేది అనేసి. పిల్లలు ఏం చేస్తారు, తింటున్నప్పుడు దాని మీద ఇష్టం అన్నమాట, దాంతో ఆడుకోవాలి అని. అట్లాగా ఏంటంటే ఈ హైమమ్మకి మాస్టర్ గారి పట్ల ఎక్కువ ఇష్టం ఏర్పడి ఆయన నుంచి దూరంగా ఉండాలి అనిపించేది కాదంట. ఎప్పుడు ఆయనతోనే ఉండాలి, దాంతోనే ఆడుకోవాలని చిన్నపిల్లలైతే ఎలా అనుకుంటారో అట్లాగే ఈ హైమమ్మ కూడా ఏంటంటే మాస్టర్ గారి దగ్గరే ఉండాలి అనిపించేదట, దూరం వెళ్ళాలి అనిపించేది కాదట. ఒకనాటి సాయంకాలం నేను ఇసుక దిబ్బ మీద ఒంటరిగా కూర్చొని ఉన్నాను. గడ్డం పెరిగిపోయి, జుట్టు చెదిరిపోయి, పైన చొక్కా బనీను వేసుకోకుండా ఒక టవల్ మాత్రమే భుజం పైన వేసుకొని కూర్చొని ఉన్నారు. సాయంకాలం ఇసుక దిబ్బ మీద అంటే గడ్డం బాగా పెరిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది, బన్నీను షర్టు ఏం వేసుకోవాలి మాస్టర్ గారు, లుంగి కట్టుకొని ఒక టవల్ మాత్రమే పైన వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు. హైమ నెమ్మదిగా 2 సార్లు నా ముందు నుంచి ప్రశ్నార్థకంగా చూస్తూ అటు ఇటు పచార్లు చేసింది. అంటే ఏంది మాస్టర్ గారు ఇలా కూర్చొని ఉన్నారే, షర్టు కూడా వేసుకోకుండా అనుకున్నారో ఏమో మరి. అలా చూస్తూ మాస్టర్ గారిని అటు ఇటు 2 సార్లు తిరిగింది. 2 సార్లు తిరిగేసరికి చివరికి డాబా పైకి రావాల్సిందిగా
నా కోసము కబురు చేసింది. తిరిగింది. మాస్టర్ గారు వస్తారనుకునిందో ఏమో మరి మనకు తెలీదు. 2 సార్లు అలా చూసి తిరిగేసరికి ఆయన ఏం పోలా, ఆయన పాటికి ఆయన కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండేసరికి సరే మాస్టర్ గారిని రమ్మని అనేసి ముందు ఆమె డాబా పైకి పోయి మాస్టర్ గారి కోసము కబురు పంపించింది. నేను చేరేసరికి ఒంటరిగా కంట తడి పెడుతూ కనపడింది. సరే మాస్టర్ గారు రమ్మని మనిషిని పంపించింది కదా. మాస్టర్ గారు వెళ్ళారు. వెళ్ళేసరికి హైమమ్మ కంట తడి పెట్టకుండా కనిపించింది. కూర్చో, కొద్ది నిమిషాలు అంటే కంట తడి పెట్టుకుంటా కనిపించి వెంటనే కూర్చో అని చెప్పలేం కదా. కొద్ది నిమిషాలు ప్రయత్నం మీద తన విచారాన్ని అణుచుకొని, ఇప్పుడు మనము ఏదైనా ఒక బాధాకరమైన విషయం మీద కంట్లో నీళ్లు గార్చుకుంటూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరన్నా వచ్చారనుకో గబక్కన నోట్లో నుంచి మాట రాదు కదా, వెంటనే రాదు. బలవంతం మీద కళ్ళు దుడిచేసుకొని గుటక్కన మింగేసో లేకపోతే నీళ్లు తాగేసో ఆ బాధని అణుచుకొని ప్రయత్నంగా చెప్తాం, బలవంతంగా కూర్చో లేకపోతే మాట్లాడతాం. అలా చెప్పింది. అణుచుకొని అడిగింది, మీ అమ్మ ఎప్పుడు పోయింది అని మాస్టర్ గారిని అడిగింది. నీకు అప్పుడు ఎన్నేళ్ళు? మీ అమ్మ ఎప్పుడు చనిపోయింది, నీకు ఎన్నేళ్ళు? అప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు, 1942లో పోయింది, నాకు 4 ఏళ్ళు కూడా లేవప్పటికి. అంటే మాస్టర్ గారు చిన్న వయసులోనే మాస్టర్ గారు వాళ్ళ అమ్మ చనిపోయిందని మనం ముందు నుంచే చాలా సత్సంగాల్లో వివరించుకున్నాం. తల్లి ప్రేమ అని అంటే ఏందో మాస్టర్ గారికి తెలియదు. తండ్రే తల్లి, తండ్రి, గురువు, దైవం అయ్యి పెంచారు అని అనుకున్నాం. ఇది హైమమ్మ మాస్టర్ గారిని అడుగుతూ ఉన్నారు, మీ అమ్మ ఎప్పుడు పోయింది, నీకు అప్పుడు ఎన్నేళ్ళు అని అంటే 4 సంవత్సరాలు కూడా లేవు నాకు అని చెప్తున్నారు. ఆ 4 సంవత్సరాలు కూడా లేని పసిబిడ్డకి వాళ్ళ అమ్మ చనిపోయింది అని కూడా తెలియకుండా మాస్టర్ గారిని అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని మాస్టర్ గారు ఏడుస్తూ అడిగితే, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది నాయనా, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది నాయనా అని అంటే ఎప్పుడు వస్తుంది అని అంటే తిరిగి ఆ మాటకి సమాధానం చెప్పాలి అని అంటే మాస్టర్ గారి తండ్రి గారు ఎంతగా విలపించి ఉంటారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది కూడా తెలీదు, ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు, దేవుడి దగ్గరికి వెళ్ళిందని మాత్రమే తెలుసు. అది చెప్తున్నారు. కానీ నీకు ఆవిడ బాగా గుర్తుంది, అమ్మలేని లోటు చాలా ఉంది కదూ. ఈ ప్రశ్నలు వేసేసరికి మళ్ళీ పెళ్ళిబికే దుఃఖం ఆపుకోలేక ముఖం పక్కకు తిప్పుకొని నా సమాధానాలకు ఎదురు చూసింది. ఆమె ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంది, నీకు ఆవిడ బాగా గుర్తుందా అనేసి. అమ్మలేని లోటు చాలా ఉంది కదా అని అడుగుతుంది. ఈ ప్రశ్నలు అడుగుతూనే ఆమె దుఃఖం వచ్చేస్తూ ఉంది కడుపులో నుంచి. ముఖం ఆపుకోలేక చేతులు అడ్డం పెట్టుకొని పక్కకు తిప్పుకొని మళ్ళా మాస్టర్ గారు మనం అడిగే ప్రశ్నలకి ఆమెకి అడుగుతుంటేనే దుఃఖం వచ్చేస్తుంది. అడిగే నాకే ఇంత దుఃఖం వస్తే దీనికి మాస్టర్ గారు ఎలా సమాధానం చెప్తారు అనే దానికోసంగా మళ్ళా తిరిగి మాస్టర్ గారి సమాధానాల కోసము ఆమె ఎదురు చూస్తూ ఉంది. నిజమే, ఏవో కొన్ని సంఘటనలు మాత్రమే నా మనసు మీద చెరగని ముద్ర వేశాయి, అంతే కదా. ఇప్పుడు తల్లి లేని బాధ అంటే అది తెలుసుకున్న పిల్లలకి, చిన్న పిల్లలైనా కూడా ఏదో ఒక విషయంలో, అన్ని విషయాల పట్ల కాకపోయినా ఏదో ఒక విషయంలో ఆ లోటు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వీటిని తప్పించి నాకేం గుర్తులేదు, ఆమె కోసం ఎప్పుడూ ఏడవలేదు. నన్ను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి మళ్ళీ కనబడదు అని మాత్రం అనిపిస్తుండేది. నేను ఏడవలేదు, నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి. మనకు ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఏంటంటే మనకేం జరిగినా ఒక ఆనందం వచ్చినా అమ్మ ఇదమ్మా, అట్టమ్మా, ఇట్టమ్మా అని చెప్పేస్తుంటారు. ఏ దుఃఖం వచ్చినా వాడు నన్ను కొట్టాడు, వీడు నేను కొట్టాడు అని పరిగెత్తకుంటూ వచ్చి అమ్మ దగ్గర చెప్తారు. అలాంటిది ఏమీ మాస్టర్ గారి జీవితంలో చిన్నప్పటి నుంచి ఆ తల్లి లాలన అనేది మాస్టర్ గారికి లేదు. నిజమే, నాకు అలా అనిపించింది. కానీ వీటిని తప్పించి నాకు ఇంకేం గుర్తులేదు. నేను ఎప్పుడూ ఆమె కోసం ఏడవలేదు. నన్ను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి మళ్ళీ కనపడలేదు అని మాత్రం అనిపిస్తుండేది అన్నారు. జీవితంలో ఏం జరుగుతుందా ఆనందం
కనబడని క్షణాల్లో అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నైనా జరుగుతుండొచ్చు కాక ఆ ఆనందం అనేది కనపడిన క్షణాల్లో అలా అనిపిస్తుండేదంట మాస్టర్ గారికి. పరీక్షల్లో పాస్ అయినప్పుడు కానీ, ఉద్యోగం సాధించినప్పుడు కానీ, ఇతర రంగాలలో విజయం కలిగినప్పుడు కానీ నాకేం అనిపించలేదు. వాన కురుస్తున్నట్లు సూర్యాస్తమయంలాగా సహజంగా కనిపించింది. అంటే పరీక్షల్లో పాస్ అయినప్పుడు కానీ, ఉద్యోగం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మనమైతే మామూలు మనుషులమి, మనమైతే ఏమనుకుంటాము, ఈ పరీక్షల్లో పాస్ అయ్యావో, అయ్యో నా బిడ్డకి వాళ్ళ నాన్న ఉంటే వెళ్ళి చెప్పుకొని ఉంటాడే అని అనుకుంటాం. కానీ ఈయనకి ఇలాంటప్పుడు ఏమీ అనిపించలేదంట. పరీక్షల్లో పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఇతర రంగాల్లో విజయం సాధించినప్పుడు కూడా ఏమి అనిపించలేదంట. అవి ఎలా అనిపించాయి మాస్టర్ గారికి? సూర్యాస్తమయంలాగా, వాన కురుస్తున్నట్లుగా, అవంతా సహజం. ఇప్పుడు సూర్యుడు ఉదయించడం సహజం, అస్తమించడం అలా సహజంగానే అనిపించాయంట. మహాత్ములు ఎప్పుడూ కూడా చూడండి, వాళ్ళు కష్టాన్ని సుఖాన్ని ఎప్పుడు సమతుల్యంగా సమభావనగానే భావిస్తారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కానీ, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ అలా అంతా ఏమీ ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ రెండిటిని సమభావంగా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు మహాత్ములు, లేకపోతే మనిషి. నేను ఎవరితోనూ బాంధవ్యం భావించను. నా యందు చూపించే ప్రేమానురాగాలని నేను అర్థం చేసుకోగలనని కూడా నేను అనుకోను. అటాచ్మెంట్ ఎవరితోనూ కూడా నేను బాంధవ్యం అంటే అతుక్కుపోవడం కాదు. ఉండాలి, చెప్తారు కదా, ప్రేమ ఉండాలి, వ్యామోహం ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ప్రేమ ఉండాలి అటంటే ఇప్పుడు బిడ్డల పట్ల ప్రేమ ఉండాలి, భర్త పట్ల ప్రేమ ఉండాలి, పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, అలా ఉండాలి. కానీ అది లేకపోతే నేను లేను అనే వ్యామోహం మాత్రము ఉండకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ. నేను బాంధవ్యం ఉంచుకోను. ఉంటుంది మాస్టర్ గారికి కూడా ప్రేమ, కానీ అంత అటాచ్మెంట్ అనేది ఉండకూడదు అంటున్నారు. ఇదంతా నీవు చెప్పగలిగినంత నీ కళ్ళే చెప్తున్నాయి బాబు. అశ్రువులు జాలువారుతుండగా అన్నది హైమ. అశ్రువులు అంటే కన్నీళ్లు కారుతున్నప్పుడు చెప్పింది హైమమ్మ. నిర్లక్ష్యం చేయబడ్డ బిడ్డగా ఊహించలేనంత పసివాడువుగా కనబడతావు. నువ్వు ఏకాకివైనట్లుగా కూడా కనబడతావు. నిన్ను చూసినప్పుడల్లా నా కన్నీరు ఆపుకోలేకపోతున్నాను. ఆ ముఖం చూచినాక విచారం నా హృదయాన్ని తరుముతున్నది. నీ ముఖం నువ్వు ఏకాకమైనట్లుగా కనిపిస్తావు, ఎవరూ లేనట్లుగా కనిపిస్తావు. నీ ముఖం చూస్తే నా హృదయం తాకుతుంది అని అంటున్నాడు. ఈ ఇంటిలో ఉన్నట్లు నిన్ను ఉంచేందుకు ఏమైనా చేయాలని తప్పనిసరిగా తోస్తున్నది. అంటే ఇక్కడ నువ్వు ఉండేదానికి నేను ఏమైనా చెయ్యాలి అనేసి తోస్తున్నది అనిపించింది. నేనే నీ అమ్మనై హృదయానికి అత్తుకోవాలని, ఆ కళ్ళలో కనబడే విచారాన్ని, ఒంటరితనాన్ని పోగొట్టాలని కోరుకుంటున్నాను. అంటే నేనే మీ అమ్మని, ఆయన కన్నా 5 ఏళ్ళు చిన్నది అయినప్పటికీ కూడా నేనే మీ అమ్మనై. అక్కడ అమ్మ అనే పదం ఎందుకు పెట్టారంటే, ఒక అమ్మ మాత్రమే ఆ లాలన అనేది, ఆ ప్రేమతత్వంలో ఉండేటటువంటి ఆ లాలనని దాటంత సందేహం కూడా ఉండదు. ఆ ప్రేమలో అమ్మ ప్రేమ అనేది అంతటిదన్నమాట. అటువంటి అమ్మగా నేనే నీకు అమ్మగా ఉంటాను అని అంటున్నారు. అమ్మగా హృదయానికి హత్తుకోవాలని, ఆ కళ్ళలో కనపడే విచారాన్ని, ఒంటరితనాన్ని పోగొట్టాలని కోరుకుంటున్నాను. నిజం బాబు, నేనట్లా నిన్ను పిలవకుండా ఉండలేను. నేను నీ అమ్మనై, తల్లి తన 3 ఏళ్ల బిడ్డకి ఎలాంటి సేవ చేస్తుందో అంతా నేనే చేయాలని. అంటే నేను నీ అమ్మనై అన్నారు. 3 సంవత్సరాల్లో వాళ్ళ మాస్టర్ గారు వాళ్ళ అమ్మ చనిపోయింది అని అన్నారు. అప్పుడు హైమమ్మ ఒక తల్లి అమ్మ అనింది కదా. ఒక తల్లి 3 ఏళ్ల బిడ్డకి ఎటువంటి సేవ అయితే చేస్తుందో, అంటే ఏం చేయాలో చూస్తుంది. నీళ్లు పోయడం, అన్నం పెట్టడం, తల దువ్వడం, ఒడిలో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చడం. నేనేం చేయాలనుకుంటున్నానో అవన్నీ చెప్పలేను.
అంటే కొన్ని మాత్రమే చెప్పింది. ఆ 3 సంవత్సరాల బిడ్డకి ఏ విధంగా లాలన చూపిస్తూ అమ్మ చేసే పనులన్నీ నేను చెయ్యాలనుకుంటున్నాను, ఇది నిజం బాబు అని మాస్టర్ గారితో చెప్తుంది. నా అవివేకాన్ని నువ్వు నవ్వుతావు కానీ నా అవివేకానికి ఏంది, నేను ఇంత పెద్దోడిని అయిపోతే అంటే మాస్టర్ గారు జిల్లేళ్ళ 3 అమ్మ సన్నిధిలో ఉన్నప్పుడు ఈ బుక్ పైన ఉన్నారు చూడండి, ఎంత ఉన్నారు మాస్టర్ గారు. ఈ టైంలో ఇంత వయసు అప్పుడు మాస్టర్ గారు అక్కడ జిల్లేడు 3 అమ్మ సాన్నిధ్యంలో ఉన్నారు. ఈ ఇంత వయసులో ఉన్నప్పుడు ఇంకా 3 ఏడు పిల్లోళ్ళలాగా నీకు తల దువ్వడం, నీకు నీళ్లు పోయడం, నీకు గుడ్డలు వేయడం ఇవన్నీ నేను చేస్తాను అని అంటే ఏంది ఈమె ఇలా చెప్తుంది అని నా అవివేకానికి నువ్వు నవ్వుతావు కానీ అది మాత్రం యథార్థము అని చెప్తుంది. ఈ మాటలు పూర్తి చేస్తూనే చేతుల్లో ముఖం దాచుకొని బావురుమని వినిపించింది. అంటే ముఖం ఇలా చేతుల్లోకి పెట్టుకొని ఆమె ఏడ్చేసింది. నా హృదయంలోని గుప్తమైన బాధని స్పృశించిన ఆమె మాటలకి నేను నివ్వెరబోయి మూగబోయాను. అంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నాడు, నా హృదయములోని గుప్తమైన బాధని, ఎంత బాధ హృదయ లోతుల్లో ఉన్న ఆ బాధని ఆ హైమమ్మ మాట స్పృశించింది, అంటే తాకిందనమాట. ఎప్పుడైనా కూడా మనం కూడా అంటానే ఉంటాం, అబ్బా హార్ట్ టచింగ్గా మాట్లాడారు మీరు అని అంటారు. అంటే ఆ మాట్లాడేటువంటి వ్యక్తి మాట మన హృదయాన్ని తాకుతుంది. అలా హృదయాన్ని తాకినప్పుడు ఏంటంటే ఒక ఫీల్ వస్తుంది, అయ్యో నాకేనా ఇలా అన్నారు, నా కోసమా ఇలా అన్నారు అనేసి అనిపిస్తుంది. అప్పుడు అనిపించినప్పుడు ఏంటంటే వెంటనే మనకు మాట నోట్లో నుంచి రాదు. ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను అనుకోని ఒక గిఫ్ట్ మా నాన్న నాకు ఇచ్చారనుకో, నేను ఒక బాధతో మా నాన్న దగ్గరికి వెళ్ళాను, నేను నా బాధను చెప్పకముందే ఆయన నా బాధ తీసేసే మాదిరిగా, నా హృదయాన్ని తాకే మాదిరిగా ఒక మాట చెప్పారనుకోండి, అప్పుడు నా హృదయం ఎలా ఉంటుంది? అది అమ్మ ఆ మాట అనేసరికి హైమమ్మ ఆయన హృదయంలో గుప్తంగా ఉన్నటువంటి లోతుల్లో ఉన్నటువంటి ఆ బాధని ఈమె మాట తాకింది. అలా తాకగానే మాస్టర్ గారికి నోట మాట రాలేదు. అలా నివ్వెరబోయి అలా చూస్తున్నారు. వెంటనే రాదు కదా మాట, మోగబోయారు. మా మధ్య ఎంతో నిశ్శబ్దం ఆవరించింది. అంతే కదా, ఇంకా మాట రాలా. అమ్మేమో అనింది, ఒకరినొకరు చూసుకుంటా ఉంటే ఇంక అక్కడ శబ్దం ఏముంటుంది? నిశ్శబ్దమే కదా ఉంటుంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. అతి బలవంతం మీద క్షమాపణ చెప్పగలిగాను. అతి బలవంతం మీద మాస్టర్ గారు క్షమాపణ చెప్పగలిగారు. నన్ను క్షమించు హైమా, నీ ఎదుటబడి నీ హృదయాన్ని కల్లోలపరిచాను అన్నాడు. అంటే మాస్టర్ గారి యొక్క బాధని ఆమె గుర్తించింది కదా, దానికి మనమేమనుకుంటాము, అయ్యో నా బాధను ఆయనతో చెప్పి ఆయన్ని కూడా బాధ పెట్టానే అని అనుకుంటాం కదా. అట్లాగా మాస్టర్ గారు దానిలో నుంచి తేరుకొని నన్ను క్షమించు హైమా, నీ ఎదుటబడి నీ హృదయాన్ని నేను కల్లోరపరిచాను అని చెప్పేసి క్షమాపణ పడ్డాడు. మరుక్షణమే తన చేతిని నా నోటికి అడ్డు పెడుతూ, అట్లా ఎప్పుడు అనక బాబు అంట. ఇప్పుడు మనం కూడా చూస్తానే ఉంటే ఎవరైనా మాట్లాడారనుకో, అమ్మమ్మ అటు మాట్లాడబాకనేసి చెయ్యి అడ్డు పెడతాం కదా ముద్దుకే. అట్లాగే హైమమ్మ మాస్టర్ గారి నోటికి చెయ్యి అడ్డు పెట్టి అట్లా అనక బాబు అని, అట్లా అని నన్నింకా నిస్సహారాల్ని చేసావు, నువ్వు ఇలా అనబాకనేసి నన్ను ఇంకా నిస్సహారాలు చేసేసావు, ఇంకా గాయపరుస్తావు. ఈ భావం నుండి నేనెప్పుడూ తప్పించుకోలేనని నాకు తెలుసు. ఈ భావం నుండి నన్ను ఇలా అనేసి నన్ను ఇంకా నిస్సహారాలు చేసేసినావు, ఈ భావం నుండి నేను ఎప్పుడు తప్పించుకోలేను అని చెప్పేసి అంటున్నారు మాస్టర్ గారు. నీకు రుణపడి ఉన్నాను అనుకుంటాను, నీ సుఖ సౌకర్యాలు చూసి పెట్టవలసిన బాధ్యత నాకుందనుకుంటాను. అంటే నీకు రుణపడిపోయాను. మనం కూడా అంటుంటాం కదా, ఎవరైనా మన బాధని వాళ్ళు తీసుకుంటేనే, అంటే ఇది చేశారు అని మనం అనిపిస్తేనే, ఓ అమ్మ నేను వాళ్ళకి రుణపడిపోయాను, వాళ్ళ రుణం ఇప్పుడు నేను తీర్చుకోవాలని అనుకుంటాం. మరి భగవంతుడి విషయంలో మనం అలా అనుకోగలుగుతున్నామా?
అనుకోలేకపోతున్నా. కాబట్టి నీకు నేను రుణపడి ఉంటాను అనుకుంటున్నాను. నీ సుఖ సౌకర్యాలు చూసి పెట్టవలసిన బాధ్యత నాది అనుకుంటాను అని అంటున్నారు. ఇక్కడ అమ్మ అంటున్నారు, ఒంటరిగా ఎప్పుడు కూర్చోకు బాబు, అమ్మ దగ్గర కూర్చున్న సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడు నీవు నా దగ్గరే కూర్చో. ఒంటరిగా ఎప్పుడు ఈ విధంగా కూర్చొని నువ్వు బాధపడబాక, ఒంటరిగా కూర్చొని బాధపడబాక. అమ్మ దగ్గర అంటే జిల్లేళ్ళు మూడే అనసూయ మాత దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే కూర్చో, మిగతా సమయాల్లో నీవు నా దగ్గర కూర్చో అని చెప్పేసి అంటున్నారు అమ్మ. నా గదిలో నీ సంచి పెట్టుకో, నీ ధ్యానానికి ప్రార్థనలకి ఎవరు అడ్డం గారు అన్నది. నా గదిలో నీ సంచి పెట్టుకో, నువ్వు ధ్యానం చేసుకోవాలంటే చేసుకో, నువ్వు ప్రార్థనలు చేసుకోవాలంటే చేసుకో, నీ ధ్యానానికి నీ ప్రార్థనలకి ఎవరు అడ్డు రారు, అక్కడ నీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా, నాకు ఎవరు ఓదార్చాలని అనిపించదు. నాకున్న దాంతోనే నేను సంతోషంగా ఉన్నా. నువ్వు అనే ఒంటరితనంలోనే నేను దృఢంగా ఉన్నట్లు భావిస్తాను. స్వభావతః నేను ఇటువంటి వాడిని, ఉద్రేక స్వభావం కాదు నాది. నిజంగా చెప్తున్నా, నాకు ఎవరు ఓదార్చాలని అనిపించదు. ఇప్పుడు మనం బాధలో ఉన్నామనుకోండి, అయ్యో వాళ్ళు వచ్చి పలకరించలేదే, నేను హాస్పిటల్కి పోయేసి వచ్చి నేను ఇంత బాగలేక వీళ్ళు వచ్చి నన్ను పలకరించలేదే, వాళ్ళు వచ్చి నన్ను పలకరించలేదే అని అనుకుంటాం. కానీ ఆయన ఎంత బాధలో ఉన్నా పలానోళ్ళు వచ్చి నన్ను ఓదార్చాలి అని అనిపించదంట మాస్టర్ గారికి. నాకున్న దాంతోనే నేను సంతోషంగా ఉన్నా. నువ్వు అనే ఒంటరితనంలోనే నేను దృఢంగా ఉన్నట్లు భావిస్తాను. నాలోనే నేను ఉన్నా కానీ నాకు చాలు, నేను ఒంటరి అని నేను ఎప్పుడు భావించలేదు అంటున్నారు. నా గురించి నా పరిస్థితిని చూసి నువ్వు దుఃఖాన్ని పెంచుకుంటున్నావేమి? నన్ను నా పరిస్థితిని చూసి నేనే దృఢంగా ఉన్నా. నేను ఒంటరివాడిని తెలిసినా కూడా నేనే దృఢంగా ఉన్నా. నన్నెవరు ఓదార్చాలని నేను అనుకోను. నా పరిస్థితిని చూసి నువ్వు దుఃఖపడుతున్నావేమి? నాపై మమకారాన్ని చూపుతున్నావేమోనని నాకు భయంగా ఉంది. నీ స్వభావం స్వల్ప వ్యవధిలోనే గట్టి సన్నిహిత్వాన్ని పెంపొందించుకునేటట్లు నేను భయపడుతున్నాను. నేను ఈ ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళిన క్షణం నా గురించి మరింత ఒంటరితనం అనుభవించేటట్లున్న నేనా ఇక్కడికి తరచుగా వస్తానన్న నమ్మకం నాకు లేదు. నా గురించి నువ్వు దుఃఖపడుతున్నావు, నా పైన మమకారాన్ని పెంచుకుంటున్నావు. ఈ స్వల్ప వ్యవధిలోనే గట్టి సన్నిహితం మన ఇద్దరి మధ్య ఏర్పడింది. నేను ఈ ప్రదేశం విడిచి వెళ్ళిన క్షణం నా గురించి మరింత ఒంటరితనం అనుభవించేటట్లు నువ్వు అనుకుంటావేమో. నేనా ఇక్కడికి తరచుగా వస్తానన్న నమ్మకం నాకు లేదు. మన ఈ సహచర్యం వల్ల, వేరైన మన స్వభావాల వల్ల నువ్వు సంతోషపడగలవని నేను అనుకోను. అంటే మన ఈ సహచర్యం వల్ల, వేరైన మన స్వభావాల వల్ల నువ్వు సంతోషపడగలవని నేను అనుకోను. నీకు నా ఎడ కలుగుతున్న మమతను అదుపులో పెట్టుకో. నీకు నాపై కలుగుతున్నటువంటి మంచి అభిప్రాయాన్ని అదుపులో పెట్టుకో. నీ మనసును దానిని ఊహించుకోనీయకు. నా కోసం ఎవరన్నా బాధపడుతుంటే నేను నిలవలేను, చిక్కుపడిపోతాను. నేను నిజంగా చెప్తున్నానమ్మా, నేనేం ఒంటరితనం వల్ల బాధపడడం లేదు. నా గురించి ఎవరన్నా బాధపడుతుంటే నేను చిక్కుపడిపోతాను అని అంటే నేను బాగలేకుండా అయిపోతాను. నేను నిజంగా చెప్తున్నానమ్మా, నేనేం ఒంటరితనం వల్ల నేను బాధపడలేదు. కాబట్టి నేను బాధపడుతున్నానని నువ్వు బాధపడబాక. ఎవరు ఓదార్చే అవసరం లేదు. ఎంతోమంది అన్నయ్యలు నీ ఆపేక్షను పంచుకునేందుకు ఉన్నారు. పైగా అమ్ముంది. నా మీద ఆపేక్ష పెంచుకోబాక. నాలాంటి ఎంతోమంది అన్నయ్యలు నీ బాధను నీ ఆపేక్షను పంచుకునేందుకు ఉన్నారు. పైగా సర్వజ్ఞత్వం కలిగిన అనసూయ అమ్మున్నారు. నీకేం కావాలి ఇంతకన్నా? అమ్మ తన ఆధ్యాత్మిక వారసత్వానికి నిన్ను తయారు చేస్తుందేమో కూడా.
అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక వారసత్వానికి నిన్ను తయారు చేసిందేమో కూడా. నీకు అంతకు మించి ఇంకేం కావాలి? నా మీద జాలిపడి నా బాధని నేను బాధపడుతున్నాను, నువ్వు బాధపడితే నేను చూడలేను అంటున్నారు. నువ్వట్లా అనకు, తమ చెల్లెలుగా నన్ను భావించే అన్నయ్యలు ఎందరో ఉన్నారు. అప్పుడు అమ్మ చెప్తున్నారు, నువ్వు అట్లా అనకు, నన్ను తన చెల్లెలుగా భావించే అన్నయ్యలు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళంతా నన్ను అట్లా ఎందుకు చూస్తారంటే, ఒకానొక నాడు నేను కూడా పరిపూర్ణత పొందుతానని. నాకున్న ఈ చదువుకి, ఈ అనారోగ్యానికి ఇంకో తల్లి కడుపున పుట్టినట్లయితే మీరెవరూ నన్ను లెక్క చేసేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు అమ్మ కడుపున పుట్టింది కాబట్టి, అమ్మ కూతురు కాబట్టి వీళ్ళందరూ నన్ను గౌరవిస్తున్నారు. నాకున్న అనారోగ్యానికి, నాకున్న చదువుకి, అంటే ఆమె పెద్దగా చదువుకోలేదేమో, ఆ చదువుకి ఇప్పుడు గొప్ప వాళ్ళు అయితే కదా అమ్మ ఆమె ఇంత గొప్పది అంత గొప్పది అనుకుంటాము. ఒక బాగలేనామనుకో ఆమెని మనము మతిస్తామా? లేదు కదా. నాకున్న చదువుకి, నాకున్న అనారోగ్యానికి అమ్మ కడుపున పుట్టాను కాబట్టి మీరందరూ కూడా నన్ను లెక్క చేస్తున్నారు. అలా పుట్టనట్లయితే లెక్క చేసేవాళ్ళు కాదేమో అంటున్నారు. ముందు నాకేం జరగనున్నదో నాకు తెలీదు, కానీ మీ అందరి వల్లనే నేనెంత చెప్పినా వాళ్ళెవరూ వినరు బాబు. ముందేం జరుగుతుందో నాకు తెలియదు, నాకు తెలియదు, కానీ మీ అందరి వల్లనే నేనెంత చెప్పినా వాళ్ళెవరు వినరు బాబు. ఇదంతా వినయమని అబద్ధమాడుతున్నానని నన్ను వెంటబడి చిన్నమ్మ చిన్నమ్మ అంటుంటారు. వాస్తవం వాళ్ళకి తెలీదు. నేనెంత చెప్పినా ఇదంతా అబద్ధమని, వినయమని, ఏదో వినయంగా తాను తగ్గించుకొని చెప్తున్నట్లుగా వాళ్ళందరూ కూడా చిన్నమ్మ చిన్నమ్మ అనేసి అంటుంటారు. తోటి చెల్లెళ్ళనే ఒప్పించేందుకు వీలుగా నా జీవితంలోని ఒడిదుడుకులు, నా హృదయము వాళ్ళకి చెప్పే అవకాశము నాకు లేదు. తోటి చెల్లెళ్ళనే ఒప్పించేందుకు వీలుగా నా జీవితంలో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, నా హృదయము వాళ్ళకి చెప్పే అవకాశము నాకు లేదు. నువ్వు నా జాగ్రత్త వహిస్తావని నాకు తెలుసు. ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఎంతమంది అయినా ఉండొచ్చు కాక, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, అన్నయ్యలు అని అన్నారు, చెల్లెళ్ళు అని అన్నారు. వాళ్ళందరూ కూడా నేను తక్కువ చేయట్లే, కానీ వాళ్ళందరినీ నేను తక్కువ చేయట్లే, కానీ నా పట్ల ఇప్పుడు అందరూ ఉంటారు, వాళ్ళలో ఒక్కరే కదా మనకు స్పెషల్ అనిపిస్తారా? అందరూ అనిపించలేరు కదా. మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొందరే మనకు బెస్ట్ అనిపిస్తారు, బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు. అట్లాగా అందరూ ఉన్నారు, అన్నయ్యలో ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళల్లో ఈ హైమమ్మకి మాస్టర్ గారు బెస్ట్ అనిపించారేమో, అందుకని నువ్వు నా జాగ్రత్త వహిస్తావని నాకు తెలుసు అన్నారు. కనీసం అమ్మగారి కూతురుగా మాత్రం నాతో వ్యవహరించవద్దు, నన్ను ఆ అమ్మగారి కూతురుగా మాత్రము నాతో వ్యవహరించవద్దు. నేను మీ అమ్మ లాంటి దాన్ని, అమ్మ కూతురిని అని నన్ను వ్యవహరించవద్దు, నేను మీ అమ్మ లాంటి దాన్ని అంటున్నారు. అట్లాగే నన్ను చూడు, నిన్ను నా బాబులాగా పెంచుకోవడం నీకు కాకపోయినా నా అవసరం. నన్ను అమ్మలాగా చూడు అనింది, కానీ ఆయన ఒప్పుకోలే కదా. నాకు బిడ్డగా ఉండడం నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నిన్ను బిడ్డగా పొందడం నాకు ఇష్టము అని చెప్తున్నారు, నా అవసరము అని చెప్తున్నారు. ఆ ఆలోచన వస్తే చాలు నా హృదయంలో ఒంటరితనం, విచార స్మృతులు దూరమైపోతాయి. ఒంటరితనము, విచార స్మృతులు దూరమైపోతాయి. నిన్ను చూసిన నాటి నుంచి నీపై మమత పెరుగుతూనే ఉంది. నీతో మాట్లాడక ముందే నిన్నునే చూశాను,
నీ గురించిన ఆలోచనలు అదుపులో పెట్టడం మాత్రం నాకు సాధ్యం కాదు అంటున్నాడు. అంటే మాస్టర్ గారిని చూసిన క్షణం నుంచి ఆయనతోనే ఫస్ట్లోనే వివరించారు, బొమ్మ అనేసి ఆయనతోనే మాట్లాడాలి, ఆయనతోనే ఉండాలి. ఆయన బిడ్డగా ఒప్పుకోకపోయినా ఈమె తల్లిగా ఆయనకు ఉండాలి అనే ఆలోచన ఈ హైమమ్మ మాస్టర్ గారి విషయంలో చెప్తున్నారు. ఈరోజు మాస్టర్ గారు చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారనే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ టోటల్ మెసేజ్ ఏంది? మనం ఈరోజు చెప్పుకున్న విషయాల్లో హైమమ్మ మాస్టర్ గారి కన్నా చిన్నది అయినప్పటికీ కూడా ఆమె ఒక దివ్య, ఆమె బ్రతికి ఉంటే అనసూయ మాత గారు మనకి ఎటువంటి జ్ఞానాన్ని అయితే అందించేవారో ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఈ హైమమ్మ కూడా మనకు అందించి ఉండేది. అలా మాస్టర్ గారికి తను తల్లిగా అయ్యి అన్నీ ఆమె జ్ఞానవంతురాలు అని ముందులోనే రాసిన, మరి ఆ జ్ఞానవంతురాలైనటువంటి తల్లి ఆమె మాస్టర్ గారికి తల్లి స్థానాన్ని, నేను నీ తల్లిగా ఉంటాను, నిన్ను బిడ్డగా స్వీకరిస్తాను, నీకు 3 సంవత్సరాలు బిడ్డకి ఏ విధంగా అయితే పనులు చేస్తుందో తల్లి ఆ విధమైన పనులన్నీ చేయడానికి ఆమె ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ మాస్టర్ గారి యొక్క స్థితి ఏంటి అనేది మనం గుర్తించాలి. అందుకే మాస్టర్ గారు మహాత్ముల ముద్దు బిడ్డడయ్యాడు. ఆ మహాత్ముల ముద్దు బిడ్డడయ్యి తను తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఈ ప్రపంచమంతా మనకు అందించారు. అసలు మహారాష్ట్ర ఎక్కడో, షిరిడి ఎక్కడో ఈ మాస్టర్ గారు అనేది లేకపోతే మనకు బాబా గురించి తెలియదు, మనం షిరిడీకి వెళ్ళే వాళ్ళము కాదు. ఇప్పుడు ఈ సత్సంగం ద్వారా ఈ పుస్తకాలన్నీ అందించడం వల్ల ఒక్కొక్క గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించగలిగితే మాస్టర్ గారు ఎంతటి ఆధ్యాత్మిక నిధిని మనకు అందించారు అనేది మనకు అర్థమవుతుంది. ఏదో సత్సంగంలాగా విని వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. ఒక్క సత్సంగానికి వచ్చిన ఒక్క పాయింట్ పట్టుకున్నా కూడా దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఉంటే అలా అన్వయించుకొని ఆ పదంలో మనం నడవగలిగితే అప్పుడు మనము ఆయనకు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని, ఆ పదవిలో నడిపించే సామర్థ్యాన్ని కూడా ఆ తండ్రే మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు జిల్లేళ్లమూడి అనసూయ మాతా కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.